గైస్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పినా కదా, ఈరోజు మన ఆన్ బోర్డింగ్ డేలో ఇండక్షన్ డే 2. సో నిన్న మనకు వర్షం కొట్టుండే అండ్ కొంచెం డే 1 కదా, ఫ్రెష్గా వెళ్ళాలని ఆటోలో స్టార్ట్ అయిపోయినా. కానీ ఈరోజు మనం మన బైక్ మీద స్టార్ట్ అయిపోదాం. ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మార్నింగ్ 8 o'clockకి మన ఛానల్లో కొత్త బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఈ వెదర్లో బైక్ రైడ్ మస్తు అనిపిస్తుంది, కానీ వర్షం పడకపోతే బాగుంటుంది. వర్షం పడొద్దని కోరుకోండి. సో లేట్ చేయకుండా వ్లాగ్‌ని స్టార్ట్ చేసేద్దాం. I did it all. I played. మన డీజే హౌస్ యాక్షన్ మైట్ బి ఇంకా 2, 3 డేస్‌లో వస్తది. అప్పుడు వస్తే మీకు మంచిగా మన ఆఫీస్‌కెళ్ళే రూట్, రైడ్ అంతా చూపియడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోదాం. మౌంట్ యాక్షన్ ప్రో మౌంట్ ఇవన్నీ వచ్చేసినాయి. ఫాస్ట్ యాక్షన్ రావడమే లేట్. వచ్చిన తర్వాత అవన్నీ మౌంట్ చేయాలి. మౌంట్ చేసినాక మీకు చూపిస్తాను. 1090 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుని మై బైక్. ఇది E20 కంపాటిబుల్. మన కొత్త కంపెనీలో ఫస్ట్ టైం మన బైక్ ని ఇక్కడ పార్క్ చేసేసిన. చూడండి ఎంత బాగుందో. హెల్మెట్ తోటి బాగా, హెల్మెట్ ఎక్కడ పెట్టాలి, మరి సేఫ్ ఉంటుందో ఉండదో తెలియదు. హెల్మెట్ చూడండి గైస్, ఇలా అడ్జస్ట్ చేసేసిన. సో మనం ఆఫీస్కి రీచ్ అయిపోయినా. నా వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది, నా డెస్క్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. Did it all. I played pretend. I moved the mountains to be your friend. I wanna know if it mattered. ఇదే మన క్యాంటీన్, కొత్త ఆఫీస్ క్యాంటీన్. అటుపక్క గేమింగ్ జోన్ కూడా ఉంటది. ఇది మన క్యాంటీన్ నుంచి వ్యూ ఐకియా, గెలాక్సీ బిల్డింగ్, స్కై వ్యూ బిల్డింగ్. చాలా బాగుంది గైస్, ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇదే నా వన్ ఆఫ్ ద డ్రీమ్ కంపెనీ. నౌ వీఆర్ అఫీషియల్లీ జాయిన్ BW. 220 పెట్రోల్ కంపాటబుల్ మన బైక్. సో మనం నార్మల్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. I would have gone to war for you. I would have bent the earth in two just to ఇప్పుడే మంచిగా వర్షంలో తెలిసి ఇంటికి వచ్చిన. get to our end. ఆఫీస్ నుంచి రావడం కూడా లేట్ అయింది. వర్షం పడ్డది. వర్షం పడితే ఫుల్ ఎగ్జాస్టింగ్ ఉంది. డిన్నర్ కి ఇప్పుడు మళ్ళా రైస్ ఇంకా కర్రీ అనుకుని ఓపిక లేదు. సో అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న రెసిపీ ఈ టిక్కీస్ చేస్తున్నా. అండ్ ఇది కూడా రవ్వ ఇంకా కర్డ్ కలిపి ఇంకా వెజిటేబుల్స్ కలిపి ఏదో రెసిపీ ఉంది. అది ఒకసారి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, ఐడియా లేదు. కానీ ఒకసారి ట్రై చేసి మీకు చెప్తారు ఎలా ఉందో. ఒకవేళ బాగుంటే మీకు ఎలా చేయాలో కూడా చెప్తా. సో guys, చెప్పినా కదా, ఇన్స్టాగ్రామ్ లో ఒక రెసిపీ చూసిన. సో ఒకసారి మ్యారినేషన్ చేసి మీకు చూపిస్తే ఎలా ఉంటుందో. ఇదైతే మెయిన్ ఐటమ్, ఇదే మర్చిపోయినా. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. After. మన ఎమ్మి టిక్కీస్ రెడీ అయిపోయినాయి. క్రంచీ క్రంచీ కూడా ఉన్నాయి. మన ఎమ్మి టిక్కీ కూడా కంప్లీట్ అయిపోయింది. మంచిగా మూవీ ఎంజాయ్ చేస్తూ. టేస్ట్ మొత్తం వేరే అయింది గైస్. సింపుల్ అండ్ నైస్ రెసిపీ. ఇది తినేదాకా భయం ఉండే ఎట్లా ఉంటుందో అని, కానీ చాలా బాగుంది.